ఈ రోజు బైబిల్ అధ్యయనం మార్కు సువార్త 5వ అధ్యాయం 21 నుండి 43 వచనాలు. ప్రార్థన. తండ్రి, మేము మరొక రోజు అనుభవించినందుకు కృతజ్ఞతలు మరియు మీ మాటను అధ్యయనం చేస్తూ మా సమయాన్ని ఆశీర్వదించండి. మమ్మల్ని మీ దగ్గరకు రప్పించమని మేము కోరుతున్నాము. యేసు నామంలో ఆమెన్. మార్కు సువార్త 5వ అధ్యాయం 21వ వచనం నుండి. యేసు మరల దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహు జనసమూహము ఆయన యొద్దకు కూడివచ్చెను. ఆయన సముద్ర తీరముననుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరును నొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయ్యున్నది, అది బాగుపడి బ్రతుకునట్లు నీవు వచ్చి దానిమీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలుకునగా, ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహు జనసమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన యొక్క స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంతమాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదననుకుని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకునెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలువెళ్లనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా, ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండుట చూచిచున్నావే, నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టుచూచెను. అప్పుడా స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణకుచు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతియంతయు ఆయనతో చెప్పెను. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవైపొమ్ము, నీ బాధ నివారణయే నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పెను. ఆయన ఇంకను మాటలాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టదువనిరి. యేసువారు చెప్పిన మాట లక్ష్యపెట్టక భయపడకుము, నమ్మిక మాత్రముంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడగు యోహాను అనువారిని తప్ప మరి ఎవరినైనను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచునుండుట చూచి, లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదేగాని చనిపోలేదని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారినందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకుని ఆ చిన్నది పరుండియున్న గదిలోనికి వెళ్లి ఆ చిన్నదాని చేయిపట్టి తలీతాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా, లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయమొందిరి. జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను. 43 వచనాలు చదివియున్నాము. ముగింపు ప్రార్థన. ఓ దేవా, మా విలువైన సమయాన్ని నీ వాక్యాన్ని అధ్యయనం చేసినందుకు ధన్యవాదాలు. మా మార్గాలలో నడవడానికి మరియు మన సత్యాన్ని ఇతరులతో పంచుకోవడానికి మాకు ధైర్యాన్ని ప్రసాదించు. మీ పరిశుద్ధాత్మ మాకు మార్గనిర్దేశం చేస్తూ సర్వసత్యంలోకి మమ్ములను నడిపించునుగాక. ఆమెన్.